అంజయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ చారగొండలో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ అక్షరవనంలో గత 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడ షటిల్ ఆడుతున్నాం మేము. సో ఆ సందర్భంలో మా బాబు ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ కల్వకుర్తి లోకల్లోనే వేరే వేరే స్కూళ్ళల్లో చదివించాను, నర్సరీ నుంచి కూడా. అలా చదివిస్తున్నటువంటి సందర్భం లోపల ఇక్కడ ఫనీ గారు నాకు పరిచయం షటిల్ ఆటలో. సో వారు ఏం చేస్తుర్రు ఏందనేది మేము ఎవరిని ఆయన కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. సో రెగ్యులర్గా మేము ఆడుకుంటూ వెళుతున్నటువంటి సందర్భం లోపల అక్కడ బయట పిల్లలు కూర్చొని చదువుకుంటడం చూసినాం. చూసినటువంటి సందర్భంలో ఏంటి ఇక్కడ పిల్లలు కూర్చున్నారు ఏంది అనేసి ఒకసారి ఫనీని పిలిచి అడిగినాం. నేను అడిగినప్పుడు ఆయన అప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చేసినప్పుడు ఆ పిల్లలతో నన్ను మాట్లాడిపించడం జరిగింది. సార్ నేను మాట్లాడిన ఆ పిల్లలతో అక్కడ ఉన్న ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు నేను షాక్ అయినా సార్. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంటు, వాళ్ళు చేసే విధానం, వాళ్ళ టీచర్ లేకుండానే వాళ్ళు సొంతంగా ఆ విద్యార్థులు పిల్లలు కలిసి వాళ్ళు నేర్చుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. నచ్చి వెంబటే నేను ఇక్కడ ఆ పిల్లలతో మాట్లాడిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా బాబుతో కంపేర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నా బాబుకు ఏం జరుగుతుంది అనేది నేను కంపేర్ చేసుకున్నప్పుడు నాకు ఒక 100% డిఫరెంట్ కనపడింది నాకు. ఎట్లా సార్ అని అంటే, బాబు రోజు వచ్చి వాళ్ళు స్కూల్లో పెట్టించేటటువంటి హోంవర్క్ రావడం, ఇంటి దగ్గర కూర్చోవడం, ఆ హోంవర్క్ రాయడం, ఆ రాసే వరకే నైట్ 9 కావడం, పడుకోవడం. ఇంకా ఆ సబ్జెక్ట్ అనేది బాబుకి ఏం ఎక్కకపోవడం. సో ఇక్కడ వచ్చి చూసేసరికి ఏంటంటే పిల్లలు వాళ్ళు సొంతంగా ఈ హోంవర్క్ స్ట్రెస్ లేకుండా వాళ్ళు చాలా ఈజీగా చదవగలుగుతున్నారు. సో ఇటువంటి ఎడ్యుకేషన్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నా బాబును కూడా నేను ఇక్కడ జాయిన్ చేయాలి అనేది అర్థమైంది. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే, మా బాబుకు రెగ్యులర్గా బట్టి టేబుల్స్ చదవంటే బట్టి 2 1 2 2 2 4 ఈ బట్టి ఈరోజు నేర్చుకుంటాడు. మళ్ళీ రేపు మార్నింగ్ అదే టేబుల్ని అడిగేసరికి మర్చిపోతాయి. సో ఆ రకంగా నాకు చాలా తేడా కనిపించిన తర్వాత నేను నా బాబుని జాయిన్ చేయడం. ఒకేసారి నా దగ్గర జాయిన్ అయినప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. నాకు మినిమం 6 months టైం ఇచ్చిన తర్వాత నీ బాబులో ఏమేం కావాలనుకున్నావు అప్పుడు నన్ను వచ్చి క్వశ్చన్ చేయి, నీకు ఆన్సర్ చెప్తాను. సో అదే రకంగా నేను జాయిన్ చేసిన తర్వాత 6 months వరకు కూడా నేను వెయిట్ చేయలేదు. నాకు 2 months 1.5 month 2 monthsలోనే నాకు మా బాబులో నాకు రిజల్ట్ కనబడ్డది సార్. సో నేను అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అయినా. సో ఆ రకంగా ఇప్పుడు 1 year అవుతుంది మా బాబు ఇక్కడ జాయిన్ అయ్యి. నేను ఏదైతే ఫస్ట్ ఇక్కడ వచ్చిన పిల్లల్ని ఏదైతే క్వశ్చన్స్ అడిగినో ఈరోజు ఆ క్వశ్చన్స్ నా బాబు నాకు చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. మా బాబు ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి. ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళతో మాట్లాడలేకపోయేది. సో ఏదైనా చదివేటప్పుడు కూడా చదవాలంటే కూడా చదవకపోయేది. ఇంటి బయటికి వచ్చిన తర్వాత పిల్లలతో కూడా ఎక్కువ ఆడుకోకపోయేది. ఇక బయట వ్యక్తులతో అసలే మాట్లాడకపోయేవాడు. సో 1.5 monthలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడడం, మాతో ఎక్కువగా మాట్లాడడం, తర్వాత మాకంటే మేము చెప్పకన్నా ముందే ఆయన ఏదైనా రాసుకునే వర్క్ కానీ ఇక్కడ ఏదైనా చెప్తారో మాకంటే ముందే చేసుకోవడం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళను, అంకుల్స్ను, వాళ్ళ పిల్లలతో కానీ బాగా కలిసిపోవడం. సో ఇవన్నీ వాళ్ళు ఏదన్నా వాళ్ళకంటే ముందే వాళ్ళ దగ్గరికి పోయి, అంకుల్ నాకు ఈ టేబుల్ నన్ను అడగగలుగుతావా నువ్వు అని ఈయననే పోయి వాళ్ళతో అడగడం. సో ఆ రకంగా వాళ్ళు వచ్చి, సార్ ఏంటి సార్ మీ బాబు 1.5 month నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది, ఏం జరిగింది సార్ ఏంది అనేసి అంటే నేను కొద్ది వరకు ఎక్స్ప్లెయిన్ చేసడం ఈ అక్షరవనం గురించి. ఒకసారి అక్షరవనం పోయి ఒకసారి చూసి ఆ వాతావరణం అవి చూసి అక్కడ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడికి రావడం.